కార్యములు 19వ అధ్యాయం ఈరోజు 21 నుండి చివరి వరకు ముగించుకుందాం. అదంతా ఒక జరిగిన ఆనాడు అపోస్తలుడైన పౌలు జీవితాల్లో జరిగిన సంఘ కార్యాలు, మిషనరీ కార్యాలు కాబట్టి మొత్తం మనం ధ్యానం చేసుకుందాం. ఇలాగూ జరిగిన తరువాత పౌలు మాసిదోనియా, అకయ్య దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనస్సులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలనని అనుకున్నాను. అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఈ 3 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఇలాగూ జరిగిన తరువాత పౌలు మాసిదోనియాకి, అకయ్యకు ఆ దేశముల మార్గముగా యెరూషలేముకు వెళ్ళి అక్కడి నుంచి రోమా కూడా వెళ్ళాలని మనసులో అనుకున్నాడు. తన ఉద్దేశం ఇలా చేయాలి, ఇలా మిషనరీ ప్రయాణం నేను చేయాలి అని తను తలంచుకున్నాడు. ఇక్కడ మొదటిగా ఒకసారి మనం జరిగిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగూ జరిగిన తరువాత అనేది ఎలాగూ జరిగిన తరువాత అని మనం దాన్ని అనుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ, ఇప్పటి వరకు చాలా విషయాలు, పౌలు మిషనరీ యాత్ర ప్రారంభమైన కానించి ఆయనకు వచ్చిన ఇబ్బందులు, ఇరుకులు, ఆ తర్వాత ఆయన పట్టు వదలకుండా ఆ సువార్తను ప్రకటించటం, వ్యతిరేకత వచ్చినప్పుడు కొంతమందిని వదిలివేసి శిష్యులను ప్రత్యేకపరుచుకుని వారికి ఒక స్కూల్లో అతన్ని పర్మిషన్ అడిగి ఒక స్కూల్లో 2 సంవత్సరాల వరకు వారికి తర్ఫీదునివ్వటం, ప్రార్థన చేయటం. అంతకుముందు విశ్రాంతి దినాలే పాల్గొనేవాడు, విశ్రాంతి దినాన్నే వాక్యాన్ని ధ్యానించేవాడు. ఎప్పుడైతే ఆయన ఈ అల్లర్లు రేగిన తర్వాత ఇంకా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ప్రతిదినం పాల్గొనటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అపోస్తల కార్య గ్రంథాన్ని సంఘం అనే మనం ధ్యానిస్తున్నప్పుడు, సంఘం అనే కుటుంబం ధ్యానిస్తున్నప్పుడు మనం సంఘముగా ఉజ్జీవించబడాలి. ఆటంకాలు, అభ్యంతరాలు వస్తున్నప్పుడు రేపబడాలి. ఎలాగా? కలిసి ఉండటానికి, పరిచర్యలోకి ముందుకు వెళ్ళటానికి. అదే అపోస్తల కార్యం మనకి నేర్పిస్తుంది. అపోస్తల కార్యం 20 అధ్యాయాలు పరిశుద్ధాత్మ గురించి, బాప్తిస్మను గురించి, పరిచర్యలో ముందుకెళ్ళే విషయాల గురించి ఇప్పుడు వరకు మనం ధ్యానించాం. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ఈ ఉజ్జీవం, ఈ అనుదిన ప్రార్థనలో, ఈ అనుదినం శిష్యుల్ని ఆయన తయారు చేసే విధానంలో ఒక గొప్ప ఉజ్జీవం వచ్చింది. ఎంత గొప్ప ఉజ్జీవం అంటే, యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు పౌలు జీవితంలో దేవుడు చేశాడు, పౌలు ద్వారా జరిగించాడు. ఎలాంటి కార్యాలు అంటే, ఆయన కర్చీఫ్లు అంటే ఆయన చేతికి రుమాలు గుడ్డలు కూడా తీసుకెళ్లి రోగుల మీద వేస్తుంటే వాళ్ళు స్వస్థత పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ఉజ్జీవం అంటే మనం కొన్ని సమయాల్లో నిరుత్సాహపడకుండా దేవుని కోసం ఆసక్తులై ముందుకెళ్తే మన జీవితాల్లో కూడా మనల్ని కూడా దేవుడు వినియోగించుకుంటాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? మనం నిరుత్సాహపడకూడదు. అయ్యో ఇంక మనం చేయలేము, అయ్యో ఇంక మనం అలాగ ఉండలేమని నిరుత్సాహపడకుండా, నేను నమ్మిన యేసయ్య నా కోసం సిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన సజీవుడైన యేసయ్య నమ్మదగిన దేవుడు. ఆయనకి నేను ఇష్టడిగా జీవిస్తే, ఆయన మీద నన్ను ఆసక్తి కలిగి జీవిస్తే, ఆయన వాక్యపు శక్తి నన్ను బ్రతికిస్తుంది. అంతేకాదు, ఆ వాక్యపు శక్తి నన్ను ముందుకి ఉజ్జీవంగా తీసుకెళ్తుంది. మునుపెన్నడూ ప్రకటించని రీతిగా, మునుపెన్నడూ నా జీవితం ద్వారా ఎవరు సంధించబడని రీతిగా ఇప్పుడు దేవుడు నా జీవితం ద్వారా అనేక మందిని సంధిస్తాడు, అనేక మందిని దేవుని వైపు నడిపిస్తాడు. హల్లెలూయా. ఇది మన ఆసక్తి. ఇది మనల్ని మనం రేపబడాలి. ఎవరినో కొన్ని
గొడవలకి రెచ్చగొట్టుకోవటం కాదు, కానీ దేవుని స్వార్థ కొరకు నా ఆత్మను నేను రెచ్చగొట్టుకోవాలి. హల్లెలూయా. నేను చెయ్యాలి అనే ఆ తాపత్రయాన్ని నేను కలుగు చేసుకోవాలి. నేను ఆ పైన వాక్యాలు ధ్యానం చేస్తున్నప్పుడు 3 నెలలు కష్టపడి ఒక ప్రదేశంలో శిష్యులందరినీ గ్యాదర్ చేసి కొంతమంది సువార్త చెబుతుంటే అందరూ వ్యతిరేకించారు, ఆయన్ని దుర్భాషలాడారు, దేవుని నామాన్ని దూషించారు. అక్కడ వాస్తవానికి మనలో కొందరు అటువంటి ఆ బాధను తట్టుకోలేక మేబీ ఆ ఊరు దాటేసి ఇంకో ఊరు వెళ్ళిపోయి సేవ చేసుకుందాంలే అనుకోవచ్చు. అంతే కదా, కష్టం ఎక్కువైతే ఆ నుంచి మరొకసారికి పౌలు అలా కాదు. పౌలు ఏం చేశాడంటే ఎవరైతే ఆటంకంగా ఉన్న వారిని పక్కన పెట్టేసి ఆసక్తి కలిగిన వారిని ప్రత్యేకపరిచాడు. హల్లెలూయా. ఆసక్తి కలిగిన వారిని ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్కూల్ ఆయన పర్మిషన్ అడిగాడు. ఆ పర్మిషన్ అడిగి ఆ స్కూల్లో 2 సంవత్సరాలు అనుదినము వారికి తరఫిచ్చేశారు. ఆ గొప్ప ఉద్యమం ఎలా తీసుకొచ్చిందంటే కొంతమంది మాంత్రికులు వారి యొక్క మంత్రాలు కూడా పనిచేయవు అని వాళ్ళ యొక్క ఆ బుక్స్ని, వాటిని రాసిన పుస్తకాలను తీసుకొచ్చి బయట బహిరంగంగా పడవేసి తగలబెట్టేశారంట. అప్పట్లోనే అవి 50,000 వెండి రోకలు విలువ చేసేవి అనేది బైబిల్లో రాయబడి ఉంది. అంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసే పుస్తకాల్ని బహిరంగంగా వీటి వల్ల మాకు ప్రయోజనం లేదు అని తగలబెట్టేశారు. ఇది జరిగిన తరువాత, ఇప్పుడు వరకు మనం ఇది జరిగిన తరువాత ఇలాగూ జరిగిన తరువాత ఇప్పుడు ఏమైందంటే పౌలు మరలా మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు. ఎందుకు? ఎంతవరకైతే నేను సువార్తను ప్రకటించుకుంటా వచ్చానో వాళ్ళందరినీ మళ్ళీ బలపరచాలి, వాళ్ళందరినీ నేను ప్రోత్సహించాలి. తిరిగి ఆ శిష్యులు ఎలా ఉన్నారో, ఏ విధమైన స్థితిలో ఉన్నారో అని చెప్పి బయలుదేరుతూ ఎట్నుంచి వెళ్ళాలని మనసులో అనుకున్నాడు అంటే మాసిదోనియా అకయ్య దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవాలని మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమాను కూడా చూడాలి అని అనుకున్నాడంట. అనుకుని అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారి ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచిపోయాడు. పౌలుకి పరిచర్య చేసే 2 సహోదరులు ఉన్నారు, తనతో పాటు కలిసి సువార్త పనిలో ఏకీభవించేవారు, ఆయన కొద్దిగా సహకారులుగా ఉండేవారు. వారిని మాసిదోనియాకి పంపించేసి ఆయన కొంతకాలం ఆగిపోయాడు. ఈ కొంతకాలం ఆగిన తర్వాత ఏం జరుగుతుంది ఒకసారి చూస్తే, ఆ కాలమందు క్రీస్తు మార్గముల గురించి చాలా అల్లరి రేగింది, చాలా అల్లరి, గొడవలు అయిపోయినాయి. యేసు క్రీస్తు యొక్క మార్గం గురించి ఎందుకు జరిగినాయి, ఏంది అల్లరంటే మనం ఇప్పటి నుంచి చదువుకుందాం. బైబిల్లో ఉన్నవారు నిదానంగా, పిల్లలు చదవండి, కొద్దిగా యవనస్తులు అందరూ చదవండి. ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తమాదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగులు లాభము కలుగు చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయ ఇతరులను గుంపుగూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనం బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియందంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటే గాక మహాదేవి అయిన అర్తమాదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియందంతటకును భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. ఈయన పేరేం పేరు? ఈ కంసాలి పేరేం పేరు? దేమేత్రి. ఏం పేరు? దేమేత్రియా అనే వ్యక్తి. మరి ఎవరికి ఆయన గుడ్లు తయారు చేస్తున్నాడు? చెప్పాలి, అర్తమీ దేవికి. ఈ బైబిల్లో కొన్ని చరిత్ర చూస్తే క్రీస్తు పూర్వం
8వ శతాబ్దంలోనే అక్కడ ఈ గుడులు అంటే ఈ దేవత ఆరాధన జరుగుతున్నట్లుగా కొన్ని చరిత్ర చెబుతూ ఉంది. ఇది బయటకు వచ్చే వరకు దీని గురించిన కొన్ని పురావస్తు శాఖ వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత ఈ గుళ్ళు బయటపడ్డాయి. 19వ శతాబ్దంలో బయటపడ్డాయి. అంటే ఉన్నాయి. దీన్ని వీళ్ళు ఎలాగా నమ్ముతారంటే ఒక దేవత నుంచి వచ్చిన దేవుడుగా దేవతగా నమ్ముతారు. అంటే వీళ్ళు ఎందుకు ఈ భయము అంటే సత్యం బోధించబడుతుంది. సత్యం ఏంటి? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. హల్లెలూయా. అంతేనా? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన్ని ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ సత్యమైన బోధ పౌలు ప్రతి ప్రాంతంలోకి తీసుకెళ్తున్నాడు. అంతేగాని వాళ్ళు ఆరాధించే వాటిని ఎక్కడ విమర్శించట్లేదు. జాగ్రత్తగా వినాలి మనం. హల్లెలూయా. మనం వారి ఆరాధన విధానాన్ని కానీ వారు ఆరాధించే దేవతా దేవుళ్ళని కానీ మనం విమర్శించట్లేదు. కానీ మన దేవుని యొక్క గొప్పతనాన్ని పౌలు తెలియజేస్తూ వెళుతున్నాడు. ఈ గ్రహింపులోకి కొందరు ప్రజలు వచ్చినప్పుడు నిజమే కదా అని చెప్పి కొందరు మార్పు చెందుతున్నారు. ఈ మార్పు చెందిన వారు ఏం చేస్తున్నారు? వారి చేతులతో చేయబడిన కొన్ని బొమ్మలను తీసి వదిలివేసి ఆత్మతో సత్యముతో ఆరాధించే విధానంలోకి వస్తూ ఉన్నారు, నడిపించబడుతూ ఉన్నారు. దీనివల్ల ఈ కంసాలు అంటే ఈ బొమ్మలు ఎవరైతే తయారు చేస్తున్నారు, వెండి బొమ్మలు కానీ ఒకటి ఎవరైతే తయారు చేస్తున్నారో వారి యొక్క వ్యాపారం ఏమైపోయింది? దెబ్బతినిపోయింది, పాడైపోయింది. వారి జీవనం పాడైపోయింది, వారి వృత్తి పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎవరైతే ఈ దేమేత్రి అనే వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తి జనానందరినీ పోగు చేశాడు. రండ్రా, ఈ పౌలు అనే వ్యక్తి ఊరూరు తిరగటం కాదు, ఊరు కాదు, ఈ భూలోకం అంతా మ్యాక్సిమం ఒప్పించేస్తున్నాడు. ఆసియా మొత్తం అంతా తిరిగేశాడు. ఈయన చేసిన ఈ శుభవార్త వల్ల మనకేమైపోతుంది? వ్యాపారం దెబ్బతినిపోతుంది. 2 భయాలు ఇక్కడ. ఒకటి వ్యాపారం పోతుంది, 2 ఆ దేవి దేవత అనబడే ఆమె గొప్పతనం పోతుంది. ఆరాధన విధానం అంతరించిపోయే ప్రమాదం ఉంది. అంటే మనుషులు స్వతంత్రంగా జీవిస్తే కొంతమంది బలహీనమైన వారు పైకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతరంగంగా ఇది ఇక్కడ. అంటే యేసుక్రీస్తు యొక్క ఆరాధన విధానం ఎలా ఉంటుంది? యేసుక్రీస్తుని ఆరాధించే పద్ధతి ఎలా ఉంటుంది? అందరూ సమానులే. హల్లెలూయా. అంతే కదా? అందరూ సమానులే, ఏ భేదం లేదు. ధనిక లేదు, పేదవాడు లేదు, అగ్రము లేదు, తక్కువ లేదు. అందరూ ఒకే రకంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు, పూజించవచ్చు. అదే వీళ్ళు చేసిన ఆరాధన విధానంలో తారతమ్యాలు ఉంటాయి. ఈ తారతమ్యం అనేది అంతరించిపోయే ప్రమాదం ఉంది. తారతమ్యం అనేది అణగారిపోయే ప్రమాదం ఉంది. మనలాంటి కొంతమంది గొప్పవాళ్ళు తగ్గించబడే ప్రమాదం ఉంది. అర్థమవుతుందా? అసలు ఆ ప్రమాదం రాకుండా ఉండాలంటే మనం తిరగబడాలి అని చెప్పి గొల్లు చేసి గొడవ చేశారంట. అందరినీ పోగు చేశారు. అందరినీ పోగు చేశాడు. కానీ సహజంగా ఈ పోగు చేయబడిన వారిలో ఎందుకు వచ్చారో కొంతమందికి తెలియదు, ఎందుకు కూడారో కొంతమందికి తెలియదు. తెలుసా? ఒక్కోచోట కొన్ని అలజడులు అల్లరి రేగుతున్నప్పుడు జనులు గుంపు కూడతారు. దాంట్లో కొంతమందికి మాత్రమే అక్కడ ఎందుకు అల్లరి రేగుతుందో తెలుసు, కానీ కొంతమంది కారణమే తెలియదు. ఎందుకో 10 మంది వెళ్ళారు, నేను కూడా వెళ్ళి నుంచుంటాను. కొంతమంది వాళ్ళు అరుస్తుంటే వీళ్ళు కూడా అరుస్తూ ఉంటారు, జయనో అపజయమనో ఏదో ఒకటి అరుస్తారు. కానీ ఎందుకు వెళ్ళామో ఎందుకు అరుస్తున్నామో కొంతమంది కారణమైతే తెలియదు. అలాగా అనేక మంది జనులు గుంపు కూడారు అక్కడ. మీకు తెలుసు కదా, అంతకుముందు కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. పౌలు అటు నుంచి వెళ్తూ ఉంటే పుతోను అను దెయ్యం పట్టిన ఒక యవనస్తురాలికి ఒక దెయ్యాన్ని పంపించి ఆమె చేత ఒక ఆమె వ్యాపారం సంపాదించుకుంటుంది, డబ్బులు సంపాదించుకుంటుంది.
పౌలు రోజు అటు వెళ్తుంటే ఈ దెయ్యం పట్టిన యవనస్తురాలు వెళ్ళిపోయి నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి అని చెప్పి ఆయన్ని గౌనపరుస్తుంది, గౌరవిస్తుంది. ఇది తట్టుకోలేక ఈమె దెయ్యం పట్టుందని పౌలు ఆమెలో ఉన్న దెయ్యాన్ని గద్దించి వేశాడు, బయటికి పంపించి వేశాడు. ఆ యవనస్తురాలు స్వతంత్రాలయ్యింది, దెయ్యం నుంచి విడుదలైపోయింది, బానిసత్వం నుంచి విడుదలైపోయింది. ఎప్పుడైతే బానిసత్వం నుంచి విడుదలైపోయిందో యజమానురాలకు ఏమైపోయింది? డబ్బు సంపాదన లేదు, ఇంకా లేదు. వెంటనే చాలామందిని కూర్చి పౌలుని చాలా నిద్రణ చేశారు, భయంకరంగా కొట్టేసి జైల్లో పడేశారు. కానీ దేవుడు గొప్ప దేవుడు, హల్లెలూయా. అంత దెబ్బలు పడినా, వాళ్ళు అంత హింసించబడినా జైల్లో కూడా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని ఆపలేదు. జైలుకి వెళ్ళిన తర్వాత ఏమైంది? శుభవార్త ద్వారా జైలు అధికారి మారు మనసు పొందాడు. దేవునికే మహిమ కలుగును గాక. నిజమే, కొంతమంది మన జీవితాల్లో ఏదో చెయ్యాలని, ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తారు, కానీ దేవుని యందు మనం ఆసక్తి కలిగి అదే ఉద్దేశంతో ముందుకెళ్తున్నప్పుడు దాన్ని దేవుని నామానికి మహిమకరంగా తిప్పగలిగిన దేవుడు నా యేసయ్య, హల్లెలూయా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆయన్ని బాగా హింస పెట్టాలని అనుకుంటున్నారు. బయటకు వచ్చి ఊరంతా భయంకరమైన గోల చేశారంట. చూడండి అక్కడ 28వ వచనం, వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెస్యుల ఆత్మాదేవి మహాదేవిని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చి మాసిదోనియా వారైన గాయను అరిస్తర్కును పట్టుకుని దుమ్మిగా నాటకశాలలో చొరబడారంట. వీళ్ళు ఏం చేశారు? ఇంత పెద్ద గొడవ చేసేసి పౌలుతో ప్రయాణమై ఇక్కడ ఆగిపోయిన వారు ఇద్దరు ఉన్నారు అక్కడ. గాయను, చదవండి అక్కడ ఏం పేర్లు, ఆ పేర్లు చదవాలి మీరు. గాయను, అరిస్తర్కును, వీళ్ళిద్దరిని పట్టుకుని గొడవగా నాటకశాలలోకి తీసుకెళ్లారంట. గొడవ చేసుకుంటా ఈ నాటకశాలలోకి తీసుకెళ్ళారు. మీకు దీని గురించి కొన్ని వివరాలు మీకు తెలుసుకోవాలి. నాటకశాల, ఎఫెస్యుల నాటకశాల అంటే అదేదో ఒక చిన్న రూమ్ లాంటిదైతే కాదు. ఇంచుమించు 25,000 మంది కూర్చోగలిగిన ఒక గొప్ప సమూహాన్ని ఆపగలిగిన ఒక పెద్ద ప్రదేశం. అది ఒక పెద్ద ప్రదేశం. ఆ ప్రదేశంలోకి తీసుకెళ్లారు. అంతమంది జనాలకు గుమ్ముగూడారు అక్కడ. ఇది ఎప్పుడు అంటే ఇంచుమించు క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఇదంతా రెడీగా ఉంది. ఆ నాటకశాల కూడా సిద్ధమై ఉంది. అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళ మీద విపరీతంగా పెద్ద పెద్ద అరుపులు చేస్తున్నారు. చూడండి, వాళ్ళకి పెద్ద పెద్ద అరుపులు చేస్తున్నప్పుడు 30వ వచనం, పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. ఈ విషయం పౌలుకు కూడా తెలిసిపోయింది. అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి పౌలు వెళ్ళాలనుకున్నాడు. గొప్ప విషయం ఏంటంటే పౌలు చెప్పే సత్యం అక్కడున్న అనేక మంది మేబీ దేవుణ్ణి ఆరాధించని వారికి కూడా పౌలు యొక్క వాక్యం అంగీకరించే మనసు ఉంది రహస్యంగా. హల్లెలూయా. నిజమే కదా. నువ్వు ఈరోజు చెప్తున్న సత్యాన్ని కొందరు బహిరంగంగా అంగీకరించరు, కానీ అంతరంగంగా నీ జీవితం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. నమ్మిన వారు చెబుతాం హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసుక్రీస్తుని ఆరాధించే బిడ్డగా వాళ్ళు ఇష్టపడరు, పెద్దగా బహిరంగంగా ఇష్టపడరు. కానీ నువ్వు జీవించే విధానం, నీ యథార్థమైన జీవితం వాళ్ళకి చాలా ఇష్టం. అందుకే మనకు తెలియకుండా మనకు మేలు చేస్తూ ఉంటారు వాళ్ళు. కొన్ని సమయాల్లో మనం అపాయంలో పడుతుంటే మనకు వాళ్ళే వచ్చి సలహాలు ఇస్తారు, జాగ్రత్తగా ఉండండి, మీరు మీ మీద ఇలాంటి అపాయాలు వస్తున్నాయని. ఇక్కడ పౌలుకి కబురు పంపిస్తున్నారు, అయ్యా నువ్వు దయచేసి అక్కడికి రామాక, దయచేసి అక్కడికి రావద్దు, ఆడేం ఉండదులే, అక్కడేం కాదులే, మీరు దయచేసి వెళ్ళొద్దు అని చెప్పి పౌలుకు కొంతమంది శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశ అధికారులలో కొందరు అతనిని స్నేహితులయ్యుండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలకు వెళ్ళవద్దని అతన్ని బతిమలాడుకున్నారంట. ఇప్పుడు చెప్పాను కదా, కొందరు బతిమలాడుకున్నారంట. తర్వాత చదవండి అమ్మ ఎవరన్నా త్వరగా. సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగూ కొందరు అలాగూ
కేకలు వేసిరి. తాను ఎందు నిమిత్తము కూడుకొందురో చాలా మందికి తెలియలేదు. మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు అరుస్తున్నారో తెలియదు, ఎందుకు కూడుకున్నారో తెలియదు. వచ్చిన కొందరు మాత్రమే ఆ దేమేత్రి అనే వ్యక్తితో వచ్చిన కొందరికి మాత్రమే విషయం తెలుసు. మిగిలిన వాళ్ళకి తెలియదు. జనం వెళ్తుంటే వెళ్ళిపోయారు. వాళ్ళలో కొందరు ఇద్దరిని పట్టుకుపోయారు. వాళ్ళ మధ్యలో ఉన్నారు. ఇక చుట్టూ చాలా జనులు కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. కొందరేమో దేవి గొప్ప దేవ అంటున్నారు, కొందరేమో వాళ్ళు గొప్పవాళ్ళు, దేవుని వాక్యం గొప్పదని అంటున్నారు. కానీ ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 33. అప్పుడు యూదులు అలెగ్జాంద్రుని ముందుకు త్రోయగా కొందరు సమూహముల నుండి అతన్ని ఎదుటికి వచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలని ఉండెను. ఇప్పుడు కొందరు ఏం చేశారు? ఆ యూదులు పెద్దగా ఉన్న ఆయన ఏం చేశారు? ముందుకి నెట్టారు. మీరు మాట్లాడండి, మనందరి తరపున మీరు మాట్లాడండి, మీరు వాళ్ళకి సంజాయి చెప్పండి, లేకపోతే ఏదో వాళ్ళు అరవకుండా చేయండి అని ఆయన్ని ముందుకు నెట్టినప్పుడు ఆయన బయటకు వచ్చాడు. ఆయన అందరికీ చేతులు ఊపాడు. ఆగండి, అరవమాకండి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చెప్పండి నాతో పాటు, హల్లెలూయా అని. అందరికీ ఒక ఊపాడు. ఊపినప్పుడు కొందరు అలాగా సర్దుమణిగిన తర్వాత ఏం చేశాడు? అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దముతో 2 గంటల సేపు ఎఫెస్యుల అర్తమాదేవి మహాదేవి అని కేకలు వేశారంట. ఈ అలెగ్జాంద్రు ఎవరు? యూదుడు. అంటే యూదులు అంతరంగంగా ఏమి నమ్ముతారు? ఆత్మతో సత్యముతో ఆరాధించే విధానాన్ని నమ్ముతారు. అంటే వీళ్ళు దేనికి వ్యతిరేకస్తులు? ఈ విగ్రహ ఆరాధనకు వ్యతిరేకస్తులు. అర్థమైందా? అది అర్థమైన వెంటనే ఏం చేశారు? ఆయన్ని ఇంకా నువ్వు మాకు సమాధానం చెప్పడానికి లేదు, నువ్వు మాకు తీర్పు తీర్చడానికి లేదని చెప్పి వాళ్ళ దేవత పేరెత్తి గొప్పగా కేకలు వేయటం ప్రారంభించారు. ఇక ఈ గొడవ ఎక్కువైపోతుందని చెప్పి అప్పుడు ఏం చేశాడు చూడండి. అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయుల వారలారా, ఎఫెసీల పట్టణము ఎర్తెమి మహాదేవికి దుపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? చక్కగా ఒక్క మాటతో అందరినీ నిశ్శబ్దపరిచే విధంగా మాట్లాడాడు. ఈ కరణం ఏమన్నాడు? ఇది తెలియంది ఎవరండి? మనకు తెలిసిందేగా, ఆకాశం నుంచి ఒక శిల ఊడిపోయింది, దాంట్లో నుంచి వచ్చిన దేవే ఏమి అనగానే ఇప్పుడు ఆనందం వచ్చేసింది జనాల్లో. అర్థమవుతుందా? కొంతమంది మన వైపు మళ్ళాలంటే కొన్ని సమయాల్లో వివేచన కలిగి మాట్లాడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? కరణం వివేచన కలిగి మాట్లాడి అందరూ తన మాట వినే విధంగా మార్చాడు. ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఇలాంటివి నేర్చుకోవాలి. కొన్ని సమయాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి కోపం వచ్చిన, అవతల వ్యక్తికి బాధ కలుగుతున్నా, ఒకవేళ అది నీ గ్రహింపులోకి వచ్చినప్పుడు నువ్వు వివేచన కలిగి ఉండి సమాధానం కోసం ప్రయాసపడాలి. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ మాట పదే జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడు జ్ఞాపకం, ఎవరి దగ్గరికి వెళ్ళినా చెప్తానికి ప్రయత్నం చేస్తాను. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఎందుకు ఆ మాట రాశాడు బైబిల్లో? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఎందుకు ప్రయాసపడాలి? ప్రేమ ఒక పక్కనే ఉంటే ప్రయాసే, ప్రేమ ఇరుపక్షాలు ఉంటే ఆనందం. హల్లెలూయా. అంతేనా రతన్ బాబు? నేనే ప్రేమిస్తూ వెళ్ళాను, అవతల వ్యక్తి ప్రేమించకపోతే ఇంకెప్పుడు ప్రయాసపడటమే. ఎప్పుడైతే అవతల వ్యక్తి లేకపోతే అవతల ఉన్నవారు అర్థం చేసుకుని నా ప్రేమ కనెక్ట్ అవుతారో ఇద్దరిది ఆనందం. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది ప్రేమ కలిగి ఉండటానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. నేను ఇలా చెప్తున్నానని మీరేమనుకోమాకండి, కానీ
ఒక యవనస్తురాలు ఒక యవనస్తుని ఇది మంచి ప్రేమ కాదు, ఈ లోక సంబంధమైన ప్రేమ కోసం తిరుగుతారు చూడండి. వెంకటేశ్వరలో ఎన్నిసార్లు చూసుంటాం మనం ఇట్లాంటి ఒక 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 శారీరకమైన వ్యామోహం కోసం, లోక సంబంధమైన ప్రేమ కోసం ఎన్నిసార్లు తిరుగుతారు. ప్రేమ పొందుకోవాలి, ఆ ప్రేమను నేను పొందుకోవాలని ఎక్కడ ఉంటే అక్కడ, ఎప్పుడు లెగిసినప్పుడు, ఎక్కడ కనపడితే అక్కడ కనపడటం, ఏదో ఒక సైగ చేయటం, ఇది లోక సంబంధమైనది. కానీ బైబిల్ చెబుతుంది అది ఎక్కువ కాలం ఉండదు. బైబిల్ చెప్పే ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండటానికి మనం ప్రయాసపడితే ఆ ప్రేమలో ఆనందం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ కారణం, ఈ పెద్ద మనిషి, ఈయనకి తెలుసు, ఈ జ్ఞానం తెలుసు ఈయనకి, ఎవరితో ఎలా మాట్లాడితే ఎప్పుడు మనం మన సమాచారాన్ని అవతల వారికి అందజేయగలం. నిజం, చాలామందికి మనకి, నేను ఇట్లా అంటే బాధపడద్దు, మనల్ని మనం సరిదీసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఎందుకంటే కొంతమందికి ఆ వివేచన ఉండదు, నాలో కూడా ఆ వివేచన ఉండదు. ఎక్కువగా మాట్లాడి ఏదో కన్విన్స్ చేయొచ్చు అనుకుంటాం, కానీ అవతల వ్యక్తిని గాయపరుస్తున్నాం అని అనుకోం. చూడండి, కారణం కొన్ని వేల మందిని ఒక్కసారిగా ఎంత చక్కటి మాటతో, అది నిజమో అబద్ధం తర్వాత సంగతి, దాన్ని ఏం చేశాడు, అందరిని వాళ్ళ వైపు తిప్పేశాడు. హల్లెలూయా. ఒక్కసారిగా ఆయన వైపు మళ్ళీ ఇప్పుడు సైలెంట్గా వింటున్నారు. ఏం వింటున్నారు చూడండి, 36వ వచనం. ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకుండాట అవశ్యము. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి, వీరు గుడి దోసిన వారు కారు, మన దేవతను దూషింపలేదు. అయ్యో, చూసావు ఎంత చక్కగా వాళ్ళని అడ్రస్ చేస్తున్నాడు. ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళని ఇంత మధ్యలోకి? ఎందుకు వీళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు మీరు? వీళ్ళు ఏమన్నా మన గుడిని దోసుకున్నారా? మనం ఆరాధించే దేవతను ఏమన్నా అసభ్యకరంగా మాట్లాడారా? అర్థమవుతుందా? తర్వాత చదవండి అమ్మా. దేమేత్రికిని అతనితో కూడా ఉన్న కంసనులకు ఎవరి మీదనైనను వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుతున్నవి, అధిపతులు ఉన్నారు గనక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. వెళ్ళొచ్చు, సభకి వెళ్ళొచ్చు, జరుగుతున్నాయి, ఆల్రెడీ న్యాయ సభలు జరుగుతున్నాయి. ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎందుకు ఈ గొడవ చేస్తున్నారు? అర్థం పర్థం లేని అరుపులు ఎందుకు అరుస్తున్నారు? వాళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తప్పు చేసింది ఏంటి? దేమేత్రి, నీతో పాటు ఉన్న కౌన్సిల్కి ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీరు వెళ్ళండి, న్యాయ సభకి వెళ్ళండి అంటే చివరిగా ఆయన ఏం చేశాడంటే, మీరు చేసిన దానికి అర్థం పర్థం లేదు. హల్లెలూయా. అర్థమైందా? మీరు చేసిన ఈ గొడవకి ఒక అర్థం లేదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. చివరిగా అంటున్నాడు చూడండి, చక్కటి మాట. అయితే మీరు ఇతర సంగతుల గురించి ఏమైనాను విచారణ చేయవలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదలిసిన కారణమేమీయూ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారంలోకి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగూ చెప్పి సభను ముగించెను. హల్లెలూయా. దేవుడు ఒక కారణముతో అక్కడ జరిగిన అల్లరిని ఏం చేశాడు? ముగించి వేశాడు. హల్లెలూయా. దురాత్మ, దుష్టాత్మ దేమేత్రితో కొంతమందిని రేపి క్రీస్తు యొక్క రాజ్య పనిని ఆపాలి అనుకుంది. కానీ ఒక కారణం వచ్చి దాన్ని ఏం చేశాడు? అణిచివేశాడు. హల్లెలూయా. నీవు ఆసక్తి కలిగి దేవుని సువార్తను బయటకు తీసుకెళ్తుంటే దేవుడు కొందరు బిడ్డలను వినియోగించుకుని నీ ఆటంకాలను తొలగించి వేయగలిగిన దేవుడు. ఇది మనం నమ్మాలి. అయ్యో, మనకెవరు సహాయం చేస్తారు, మన వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకోవద్దు. పాపం ఏలియా కూడా ఒక సమయం నా పక్షాన్ని ఎవరు ఉన్నారయ్యా అంటే దేవుడు అంటాడు, 7,000 మంది బయలును పూజించిన వారు నా వారు
ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. మనకు తెలియదు ఆ సత్యం, మనం భయపడకూడదు. ధైర్యముగా, అంటే మన ఉద్దేశం మంచిదై ముందుకు సాగుతున్నప్పుడు ఆ దేవుడే సమస్య నుంచి బయటకు తీసుకొస్తాడు. ఆ దేవుని నామానికి మహిమకరంగా మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆ దేవుని రాజ్యాన్ని విస్తరింపచేస్తాడు. ఇట్టి కృప దేవుడు మన జీవితాల్లో కూడా జరిగించునుగాక. ఆమేన్.